మానస సరోవరం దగ్గరికి వెళ్ళని పరమేశ్వర స్థానానికి దగ్గరలో ఉంది కాబట్టి దానిలో కూడా పైకి ఎక్కడ తల తిప్పితే కనపడుతుందోనని ఒక తామర తూడులోకి దూరి కూర్చున్నాడు 1000 ఏళ్ళు. ఈలోగా నహుషుడు ఇంద్రుడయ్యాడు. ఇంద్రుడై ఇంద్ర పదవిలో కూర్చోవడం కాదు, శచీదేవిని పొందాలన్నాడు. ఇన్ఛార్జి పోస్టులోకి వచ్చినవాడు ఇన్ఛార్జి పోస్టులో ఉండాలి. అలా ఉండడం మానేసి ఇంద్రుడి భార్య శచీదేవి కావాలన్నాడు. అప్పుడు ఆవిడ వెళ్ళి బృహస్పతిని అడిగింది, ఎలా నాకు తప్పుతుంది ఈ ప్రమాదం అని. గురువు ప్రసన్నుడు. ఆవిడికి ఆపద వచ్చిందనేటప్పటికీ ఇంద్రుడు ప్రవర్తించిన కృతజ్ఞతని మరిచిపోయాడు. సప్తర్షులు మోసిన పల్లకి ఎక్కి రా, నీకు భార్యనవుతానని చెప్పన్నాడు. సప్తర్షుల పల్లకీలో రా అంది. అంటే వెర్రివాడు సప్తర్షులతో పల్లకీ మోయిస్తున్నాడు. అగస్త్యుడు పుట్టివాడు. ఆయన పాపం గబగబా అడుగులు వేయలేకపోతున్నాడు. ఈయనకి తొందర, ఎప్పుడెప్పుడు శచీదేవి పొందుదామా అని. అందుకని ఆయన్ని తొందర చేసి సర్ప సర్ప అన్నాడు. తొందరగానడు అన్నాడు. ఆయనకి కోపం వచ్చి పైకి చూసి అన్నాడు, సర్ప సర్ప అని నన్ను పొడుస్తావు, పొట్టివాడిని, కాళ్ళు ఇంతకన్నా పడవు, సర్ప సర్ప అని నన్ను తోసావు కాబట్టి నువ్వు పైనుంచి కిందకి సర్పం అయిపోడు అన్నాడు. పామై కింద పడ్డాడు. అప్పుడు 1000 సంవత్సరాల తర్వాత యాగం చేసి ఇంద్రుడు తన పాపాన్ని పోగొట్టుకుని పరమేశ్వర స్థానానికి దగ్గరగా 1000 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి అప్పుడు పోయింది బ్రహ్మహత్యాపాతకం. అప్పుడు బయటికి వచ్చి మళ్ళీ ఇంద్ర పదవిలో కూర్చున్నాడు. ఏమయ్యా ధర్మరాజా, ఇంతకన్నా పెద్ద కష్టమా నీది అని అడిగాడు. ఇది మాట్లాడడం అంటే, ఇది ధౌమ్యుడు అంటే. ఇప్పుడు ధర్మరాజు గారికి వాళ్ళ కష్టం ముందు నా కష్టం ఏ పాటి, నేనంత కష్టమేం పట్టలేదుగా. ఎంత పెద్ద మాట తీసుకొచ్చి వేసేశాడో చూడండి. మొట్టమొదటి నిషదాద్రియంద నిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. తన రూపం కూడా కాకుండా ప్రచ్ఛన్నంగా కామరూపంలో వేరొక రూపంలో తిరిగాడయా ఇంద్రుడు. అదితి గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును. చిత్రం ఏమిటో తెలుసా అండి, పద్యం అంతా గురువైభవం మీద పెడుతోంది. మీరు గమనించండి. ఎందుకో తెలుసా, చెప్పడం తేలికండి అంటాడేమో, అలా అనడు ధర్మరాజు. చెప్తున్న గురువుల మాట వినాలి. ఎందుకు అదితి గర్భంలో అడిగాడు వామనమూర్తి అయి అణగి ఉన్నారట. ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఎవరు శ్రీ మహావిష్ణువు అంటే సమస్త విశ్వమునందు వ్యాపించి ఉన్నవాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటి. అటువంటి వాడు అదితి కడుపులో అణిగి మణిగి పడున్నాడు కొన్ని నెలలు. ఎందుకు పడి ఉండాలి అలాగా? ఒక్కటే కారణం. ఒకానొకప్పుడు ఇంద్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకుని కాదు, ఇంద్రుడు బృహస్పతిని ఎంత సేవించాడో అంతకన్నా సేవించాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని. గురువుగారి ప్రసన్నత అంటే అంతే. శుక్రాచార్యుల వారు అనుగ్రహించారు. రావయ్య, ఇంత సేవ చేశావు, నీకు వైభవం ఇప్పిస్తానన్నాడు. విశ్వజిత్ యాగం చేయించాడు. యాగం పూర్తయింది. యాగమధ్యంలోంచి బ్రహ్మాండమైనటువంటి స్వర్ణ తేరు పైకొచ్చింది. దాని మీద వస్త్రం కప్పి ఉంది. దానిని పూంచినటువంటి సింహాలు, దానికి అక్షయమాణ తూణీరాలు, గొప్ప ధనస్సు, ఆయుధాలు అన్నిటితో రథం పైకొచ్చింది. బలిచక్రవర్తి ఆ రథం మీద కూర్చుని ఇంద్రుణ్ణి ఓడించడానికి అని చెప్పి దేవలోకానికి వెళ్ళాడు. వెడితే ఆయన ఉద్ధతికి తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నేను ఇవాళ బలిచక్రవర్తిని ఎదిరించి నిలబడలేకపోతున్నాను, ఎలా నేను ఈ ఇంద్రవైభవం నిలబెట్టుకోవడం అన్నాడు. ఆ రోజున బృహస్పతి చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి? గురువు గారి అనుగ్రహంతో ఇవాళ బలిచక్రవర్తి నిన్ను కూడా నిగ్రహించగలిగిన స్థితికి వచ్చేశాడు. గురువులంతా సేవించాడు. గురువు అనుగ్రహం మనశ్శాంతికి కారణం. నీవు ఇంత వైభవంతో ఉన్నవాణ్ణి తొలగదోయగలిగిన శక్తి ఎక్కడిదంటే ఆ గురువుగారి అనుగ్రహం. కాబట్టి ఇప్పుడు నీకున్న ఒకే ఒక మార్గం, కాలం కలిసి వచ్చే వరకు పదవి వదిలిపెట్టి పారిపోవడమే. కాలం కలిసి రావడం అంటే ఏమవ్వాలి? గురువు అనుగ్రహం బలిచక్రవర్తికి పోవాలి. బలిచక్రవర్తికి గురువుగారు అనుగ్రహం పోవాలంటే ఏం చేయాలి? గురువుగారిని అధిక్షేపించాలి. గురువుగారు చెప్పిన మాట పక్కన పెట్టేయాలి. నేను విననాలి. గురువుగారిని తిట్టక్కర్లేదు, గురువుగారిని విమర్శించక్కర్లేదు. గురువుగారిని చెప్పిన మాట చెయ్యనంటే చాలు, గురువుగారికి కోపం వస్తుంది. గురువుగారిని తిట్టడమే మొదలెడితే. కాబట్టి ఎంత ప్రమాదం వస్తుందో చూపిస్తుంది భారతం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆ గురువుగారికి దూరం అవ్వాలి. అయ్యేంత వరకు నువ్వు వేచి ఉండాలి. వేచి ఉండాలి కాబట్టి వెళ్ళిపో అంతే. ఎంత కష్టం పడ్డాడో తెలుసా అండి మళ్ళీ ఇంద్రుడు.
చెప్పుకుంది అదితి. నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తుంటాను. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు. ఆఖరికి ఆ జయంతాదులు శబరార్భకుల వెంట చనిరి నేడు. అమరులకు ఆధారమవు అమరావతి అసురులకు అటపట్టయ్య నేడు. బలి జగములనెల్ల బలిగిచునున్నాడు వాని గెలువరాదు వాసవనకు. యాగభాగమెల్ల అతను ఆహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు అని చెప్పుకుంది. ఇవాళ బలిచక్రవర్తి ఏ స్థితికి వెళ్ళిపోయాడో తెలుసా? రాజ్యాన్నంతటినీ ఆక్రమిస్తే ఇంద్రుడు ఎక్కడైనా ఉన్నాడని తెలిస్తే శత్రుశేషం మిగలకూడదని చంపేస్తాడేమోనని అరణ్యాలు పట్టి పారిపోయాడు. నా కోడలు ఎండకన్నెరుగని శచీదేవి ఎక్కడో పలు పంచలను జాలి పడిన నేడు 10 ఇళ్లల్లో ఊడిగం చేసుకుంటాను. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట తనిరి నేడు. ఐశ్వర్యానికి మారుపేరైనటువంటి జయంతాదులు ఇంద్రుడి కొడుకులు ఎక్కడో ఆ బిల్లుపుత్రులతో కలిసి అరణ్యంలో ఆడుకుంటున్నారు. అమరులకు ఆధారమవు అమరావతి అసురుల కటపట్టయ్య నేడు. దేవలోకానికి రాజధాని అయిన అమరావతి రాక్షసులు ఇవాళ ఆటపట్టుగా స్వీకరించారు. బలి జగములనెల్ల బలిగిచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు. ఇవాళ ఇంద్రుడు గెలవలేడు. నా కొడుకు రాజ్యభ్రష్టుడైపోయాడు. ఆఖరికి నా కొడుకు పరిస్థితి ఎలా అయిపోయిందంటే కడగి దేవతలకొక్క కడియ నీడు. హవిస్సులు ఇస్తూ ఉంటే బలిచక్రవర్తి అంతా పుచ్చుకుంటున్నాడు. ఇంద్రుడికి వెళ్ళవలసిన హవిర్భాగాన్ని కూడా ఇంద్రుడికి ఇవ్వట్లేదు. అన్నం లేక ఏడుస్తున్నాడయా నా కొడుకు. నా కొడుక్కి ఎలా వస్తుంది మళ్ళీ ఇంద్రపదం అని అడిగింది. ఎవరిని? కశ్యప ప్రజాపతిని అడిగింది. గురుస్వరూపం. యోమే భర్తా సమీ గురు తం నిత్య మనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ. భర్తని మించిన గురువు లోకంలో ఉండడు. కాబట్టి భర్త గారిని అడిగింది. ఆయన అన్నాడు, నన్ను అడుగుతావే? భగవంతున్ పరమున్ జనార్దనన్ కృపాపారీడు సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయు మతడున్ సంతుష్టును పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థావ్యాప్తి చేకూరిడిన్ భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. నన్ను అడుగుతాయేటి? పరమాత్ముడు సేవిస్తే పొంగిపోయేవాడు శ్రీమన్నారాయణ ఉన్నాడు, ఆయన ఇస్తాడు వైభవం అన్నాడు. ఇప్పుడు ఆవిడ వ్రతం చేసింది. వచ్చాడు. వచ్చినవాడు ఎదురుగుండా నిలబడినవాడు ఆయన ఆవిడ్ని వరం అడిగాడు. అది విచిత్రం. ఎందుకు అడిగాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తిని దూరం చేయాలి. దూరం చేసేస్తే చాలు, అయిపోతుంది, అంతే, కథ నడిచిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నాకే కోరికగా ఉందమ్మా నీ కడుపున పుడతానం. నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదం. నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా. అమ్మ నీ కొడుకులు కోడళ్ళు నీ భర్త సంతోషించేటట్టు నీ కడుపున పుట్టాలనుందమ్మా. అమ్మ పుట్టనా అమ్మా అని అడిగాడు. అడిగితే ఆవిడ పొంగిపోయింది. అంతకన్నా భాగ్యమా? తప్పకుండా పుట్టవయ్యా అని. ఆవిడ అసలు ఎందుకు తపస్సు చేసింది? ఎందుకు చేసింది వ్రతం? ఇంద్రుడికి రాజ్యం కోసం. ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి ఈశ్వరుడు ఇంద్రుడికి తమ్ముడయ్యాడు, ఉపేంద్రుడయ్యాడు, అదితికి కొడుకుగా పుట్టి. ఇప్పుడు ఆయన శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. శ్రావణ ద్వాదశి నాడు వామనమూర్తి అయి పుట్టారు. చిన్న పిల్లవాడు. వెళ్ళనే వెళ్ళాడు బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞవాటం దగ్గరికి. కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పు గోష్ఠించేయున్, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వున్. వాళ్ళతో వేదం గురించి మాట్లాడుతున్నాడు. మీ గురువు గారు ఎవరంటున్నాడు? మీరు స్వరం తప్పు చెప్పారంటున్నాడు. ఈ పన్నం ఎక్కడదంటున్నాడు. వాళ్ళందరూ తెల్లబోతున్నారు. ఈ పిల్లాడేమిటి, ఈ తేజస్సు ఏమిటి, ఇంతున్నాడు, ఈ వామనమూర్తి ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పుడే ఉపనయనం చేసుకున్న వాళ్ళే ఉన్నాడు, అబ్బో అబ్బో ఎంత అందంగా ఉన్నాడు, శంభుండో హరుడో పయోజభవుడో చండాంశుడో వహ్నియో ధరణం దంభాకార సమత్యకాక ధరణి ధాత్రీసురుండెవ్వడి శంభోద్యోతనుడి పయోజభవుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబునన్. ఎవర్రావి ఈ పిల్లాడు? పరమశివుడు వచ్చాడా, అగ్నిహోత్రుడు వచ్చాడా? వాళ్ళు తెల్లబోయారు. వెళ్ళనే వెళ్ళాడు బలిచక్రవర్తి దగ్గరికి. వెళ్ళి ఏమీ తెలియని వాళ్ళ ఏమి కావాలో అడగవయ్యా ఇచ్చేస్తానన్నాడు. గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో బడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మలాకాంక్షితంబైన 3 అడుగుల మేర ఎత్రోబకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికిన్. నాకెందుకయ్యా అవిస్తానంటావు? నాకు అవన్నీ అక్కర్లా. 3 అడుగుల నేల చాలు. అది కూడా ఎలా 3 అనలేదు, 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయల్లా కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టేద దానకుతుక సంద్ర దానవేంద్ర అన్నాడు. 1-2 అడుగులు ఇమ్మన్నాడు.
రెండంటే ఒకటి భూమి, ఒకటి పైన ఆకాశం కొలిచేస్తా, మూడో అడుగు ఎక్కడ పెట్టినాను అడుగుతా. ముందే చెప్పాడు, 1 అడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయొల్ల కోరిక తీర బ్రహ్మకూకటి ముట్టేదా, బ్రహ్మాండం అంతా ఇచ్చేసినట్టే ఇచ్చానను అన్నాడు. పొంగిపోయాడు. రమ్మా మానవ కొత్తమ చెమ్మా నీ వంచితంబు లేదనకిత్తును రమ్మ తెమ్మా నీ పాదమ్ములు కడిగెదనే సుమ్మా అంటూ బంగారు పాత్ర తీసుకొచ్చి వింధ్యావళి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడిగి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. గబగబా పరిగెత్తుకొచ్చాడు శుక్రాచార్యుల వారు. ఊరే చాలా కాలానికి దేవలోకం గెలిచి ఇంద్రుడిని గెలిచావురా, వచ్చిన వాడు ఎవరో తెలుసా? శ్రీ మహావిష్ణువు. ఇచ్చేస్తానంటున్నావు పిచ్చాడా? ఇచ్చిన తర్వాత కొలుస్తాడు. 2 అడుగుల్లో అన్నీ కొలిచి 3వ అడుగు ఎక్కడెట్టనని నీ నెత్తి మీద పెడతాడు. నా మాట విను, ఇవ్వనను వారిజక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జిగిత గోకులాగ్ర జన్మరక్షణమందు పలికి బొంకవచ్చు పాపంబు లేదు అనుహ అన్నాడు. ఏం పర్వాలేదని కొన్ని సందర్భాలు చెప్పి అవన్నీ ఇప్పుడు పాటించకూడదండోయ్ ఆ యుగంలో నీతి. కాబట్టి ఏం పర్వాలేదు, అబద్ధం చెప్పి అన్నాను కానండి నేను ఇవ్వనండి అని అంటే పత్రికలు వక్రీకరించాయి అన్నట్టుగాని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అన్నన్నా ఎంత మాట అండి, ఒకసారి ఇస్తానన్నానంతే, ప్రాణమే పోనివ్వండి నాకు భయం లేదు. అయినా గురువుగారు నేను మాట అంటాను, ఇవ్వద్దంటారేంటి? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై ఆ పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబునాపాయమే అన్నాడు. లక్ష్మీదేవి తల మీద, కొంగు మీద, పాదాల మీద ఆవిడ ఒళ్ళంతా తడిమి ఆవిడ పొంగిపోయేటట్టు ఉండగలిగినటువంటి ప్రీతితో సత్కారమును పొందగలిగిన చెయ్య లోకములను రక్షించగలిగిన ఇందరికీ కోరికలను తీర్చే చెయ్యి, కందువకు మంచి బంగారు చెయ్యి అంటారు అన్నమాచార్యుల వారు. ఆ చెయ్యి కింద నా చెయ్యి పైన ఇన్నాళ్ళకి అందరికీ ఇచ్చేవాడు కింద పెట్టాడు, నేను ఆయనకి ఇచ్చేవాడిని అయ్యాను. ఇవ్వద్దంటారేమిటి? రాజ్యమే పోనివ్వండి, నా శరీరమే పోనివ్వండి, ఇచ్చేస్తా అన్నాడు. ఓహో ఇందుకోసమా యాగం చేయించి నీకు రాజ్యం ఇప్పించింది, అట్లాగే నీ రాజ్యము నశించిపోవుగాక. ఏమైంది? ఇందుకోసం కదండి వచ్చాడు, అంతే ధారపోసేశాడంతే. మిప్రాయ ప్రకటం వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసి భువనం ఆశ్చర్యము పొందగాన్. ఆ నీళ్లు ధారబోశాడు. ఇంతంతై వటుడు ఇంతయ్యి మరియుతాన్ ఇంతయ్య భోవీధిపై అంతై తోయిదమండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యి ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంవర్ధి. అన్ని లోకాలు కొలిచేశాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టనన్నాడు. సునృతంబు కాని నుడువదు నా జింహ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు మహితాత్మ అన్నాడు. నా మాట వమ్ముపోవడానికి వీల్లేదు, నా తల మీద పెట్టు 3వ కాలు అన్నాడు. అయిపోయింది. అయినా ఇస్తానన్న మాటకి కట్టుబడిపోయావు కాబట్టి నిన్ను నేను తీసుకెళ్లి పాతాళ లోకానికి అధిపతి చేస్తున్నాను. ఎవ్వరూ దర్శించడానికి కూడా వీలు లేని నా లోకాన్ని తర్వాత నువ్వు పొద్దుదు గాని నాలో ఐక్యం అవుదువు గాని అని వరం ఇచ్చాడు. కాబట్టి గురువుల అనుగ్రహానికి దూరం అయింది. బలిచక్రవర్తి దెబ్బతిన్నాడా లేదా? అంతకాలం ఓర్చాడా లేదా ఇంద్రుడు? అప్పుడు ఆ రాజ్యాన్నంతటినీ ఇంద్రుడిని పిలిచి ధారపోశాడు. ఉపేంద్రుడిగా, ఇంద్రుడికి తమ్ముడిగా అన్నగారికి రాజ్యం ఇచ్చాడు. ఏమయ్యా, అంతటి విష్ణువే, ఇన్నింటిని కొలవగలిగిన వాడే, అంతటి లక్ష్మీనాథుడే ఆ బలిచక్రవర్తిని గురువుల యొక్క అనుగ్రహానికి దూరం చేస్తే తప్ప కార్యము సాధించడం తేలిక కాదని ప్రహ్లాదుడికి మాట ఇచ్చాను, ఆ వంశంలో పుట్టిన వాళ్ళని నిగ్రహించకూడదు కాబట్టి చెయ్యి చాపడం వినా మార్గం లేదని అంతటివాడు ఇంతటి వాడై వామనమూర్తి అయి అదితి కడుపులో పడుకుని ఓ చిన్న పిల్లవాడిగా పైకొచ్చి ఉపనయనం చేయించుకుని చెయ్యి చాపి దానం అడిగాడే. అంతకన్నా గొప్పవాడివా? అంతకన్నా కష్టం వచ్చిందా నీకు? ఏమి శ్రీ మహావిష్ణువు కన్నా పెద్ద కష్టమా అనేది? అంతే ధర్మరాజు విచలితుడైపోయాడు. ఏమి మాట చెప్పావయ్యా ధౌమ్య, నిజమే నా కష్టం, ఏ పాటి కష్టం? అంతే ఉత్సాహం వచ్చింది. ఓర్చుకున్నవాడు పొందాడు. రాదండి పూనిక డాక్టర్ గారు, అది ధౌమ్యుడంటే. కాబట్టి నిషదాద్రియంద నిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును అదితి గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు దాగుటయును.